కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఈ బీజేపీ వాళ్ళకి పిచ్చి పట్టింది. రాళ్లు రప్పలకు కూడా పూజలు చేస్తున్నారు, దేశం పరువు తీస్తున్నారని ఎగతాళి చేశారు. అప్పుడు వాజ్పేయి గారు, అన్య మతస్థులకు ఈ దేశం విలువ ఏం తెలుస్తుంది? భారతదేశం ఏమీ మట్టి ముద్ద కాదు. ఇది సజీవమైన ఒక జాతి ఆత్మ. ఇది పుణ్యభూమి, కర్మభూమి. ఇది భక్తి విలసిల్లే నేల. ఇక్కడ ప్రతి రాయి మాకు శివలింగమే, ప్రతి నది మాకు గంగా నది లాంటిదే. ఈ పుణ్యభూమిలో రాళ్లు రప్పలనే కాదు, భూమిని పూజిస్తాం, ఆకాశాన్ని పూజిస్తాం, వాయువుని పూజిస్తాం, అగ్నిని పూజిస్తాం, నీళ్లను పూజిస్తాం, ప్రకృతిని దైవంగా పూజిస్తాం. ఇది మా సనాతన ధర్మం. ఎవరు ఎగతాళి చేసినా మా ధర్మాన్ని మేము పాటిస్తాం. ధర్మానికి దారి చూపించిన శ్రీరాముడు పరిపాలించిన భూమి ఇది. మనిషి ఎలా ఉండాలో చెప్పడానికి భగవద్గీత బోధించిన శ్రీకృష్ణుడు నడిచిన నేల ఇది. భారత్ కోసం మేము పోరాడతాం, భారత్ కోసం మేము జీవిస్తాం, భారత్ కోసం మేము ప్రాణాలు కూడా అర్పిస్తాం. మరణించిన తర్వాత కూడా గంగలో ప్రవహించే మా అస్థికల్ని ఎవరైనా పలకరిస్తే భారత మాతకి జై అనే నినాదం వినిపిస్తుంది. ఓం నమ శివాయ అనే పంచాక్షరం, ఓం నమో నారాయణ అనే అష్టాక్షరం మంత్రం ప్రతిధ్వనిస్తుందని వాజ్పేయి గారు అన్నారు.